రక్షాబంధనం, ఆ తర్వాత వరపూజ, ఆ తర్వాత యజ్ఞోపవీత ధారణ అనేంత వరకు కార్యక్రమం జరిగిందండి. మనం అనుకున్నాం కదా, భగవంతుడికి వివాహం చేస్తే మనకి ఏమేమి సిద్ధిస్తాయి అని అనుకున్నాం. కానీ విషయం ఏంటంటే అక్కడ ఏం సిద్ధించవు, అన్నీ సిద్ధిస్తాయి. ఒక సుదర్శన హవనం చేసుకుంటే మనకి దృష్టి నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఏదో విశ్వక్సేన హవనం చేసుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. లేదా ఏదో దుర్గా అమ్మవారికి సప్తశతి చండీ హవనం చేసుకుంటే ఇష్టకామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధిస్తాయి. స్వయంవర పార్వతీ హవనం అని ఒకటి ఉంది, అది చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అవుతూ ఉంటుందట. ఆ తర్వాత వైనతేయ ఇష్టి పుత్రకామేష్టి అంటారు, అది చేస్తే గనక సంతాన భాగ్యం కలుగుతుంది. ఇలాగా ఒక్కొక్క కర్మకి కూడా ఒక్కొక్క కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం చేసుకుంటే అవి సిద్ధిస్తాయి. కానీ ఇవన్నీ కూడా సిద్ధించాలి అని అంటే కళ్యాణం చేసుకుంటే అవన్నీ సిద్ధిస్తాయి కదా. ఎందుకనే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, లౌకికమైనటువంటి ఉదాహరణ. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, రోడ్లో క్రికెట్ ఆడుకున్నారు, ఇంటి గ్లాస్ పగలగొట్టాడు. తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి, పూర్తయిపోయింది, బ్యాట్ ఇరిగిపోయింది. బ్యాట్ కొత్త బ్యాట్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? నాన్న దగ్గరికి వెళ్తారా, అమ్మ దగ్గరికి వెళ్తారా? అమ్మ దగ్గరికి వెళ్తారు. నాన్న దగ్గరికి వెళ్తే నాన్న ఏం చేస్తాడు? వాళ్ళని పగలగొట్టావు, వాళ్ళు వచ్చి నన్ను తిట్టారు, ఇప్పుడు నీకు ఇంకో బ్యాట్ ఇచ్చానంటే ఇంకో 10 మందిని ఇంటికి తీసుకొస్తావు అని చెప్పని నాన్న తిట్లు తిట్టి వాడిని కార్యక్రమాన్ని జరగనివ్వకుండా వాడిని తిట్టి వాడిని ఇంకా వాడు ఏదో కొంచెం ఉత్సాహంగా ఉన్నవాడిని వాడిని ఇంకా డౌన్ చేసి పక్కకు పంపిస్తాడు. అదే అమ్మ అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేస్తుంది అమ్మ? మెల్లగా నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నువ్వు ఈసారి బ్యాట్ ఇచ్చావంటే వాడు ఇప్పుడు 90 తెచ్చుకున్నాడు, ఈసారి 100 తెచ్చుకుంటాడు. వాళ్ళు ఇలా తమ్మలింటే మనకే వచ్చే 2 నిమిషాలు గొడవ చేసి వెళ్ళిపోతారు, అంతే కదా. మన పిల్లలు మనకు ముఖ్యం, వాళ్ళ ఇంటి అత్తమ్మ మనకు ముఖ్యం అంటూ ఏదో నాలుగు ఆయనకి తగిలించి చేస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రాసెస్. మనం ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని పూజ చేయకుండా డైరెక్ట్ గా రాముడి దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఆయన లిస్ట్ పెట్టుకున్నాడు మన మీద. అమర్యాద క్షుద్ర అచలమతి అసూయా ప్రసవపు అంటూ పెద్ద లిస్ట్ పెట్టుకున్నాడు. మర్యాద లేనటువంటి వాడా, క్షుద్ర, ఇంకొకరిని ఎప్పుడు నాశనం చేద్దామా అనేటువంటి ఆలోచనతో ఉన్నవాడా, ఆ తర్వాత అచలమతి, ఒక నిమిషం సంతోషంగా ఉంటావు, ఉన్నట్టుండి రామ అవతారం ఉన్నావు, వీళ్ళందరినీ పునీతం చేయడానికి. ఇదంతా కాదు, వామనుడిగా పుట్టి మొత్తం ఈ యొక్క భూమండలాలన్నిటినీ కూడా నా పాదస్పర్శ తగిలిస్తాను, వాళ్ళందరికీ మోక్షం వచ్చేస్తుంది, నేను మళ్ళీ అవతారం ఎక్కర్లేదు అనుకున్నావు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? ఆ టైంలో గుడిసె లోపల కూర్చున్నారు, కాబట్టి మళ్ళీ జన్మెత్తారు. వాళ్ళ కోసం మళ్ళీ నువ్వు అవతారం ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళని అనుగ్రహం చేసేయి, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేయించు, అప్పుడు వాళ్ళు మోక్ష సాధన చేస్తారు, నీ దగ్గరకు వస్తారు, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అమ్మవారు ఎప్పుడు చెప్తూ ఉంటుందట. కాబట్టి అమ్మ మాట వింటాడు ఆయన, అంతే కదా. పెళ్ళైపోయిన తర్వాత భార్య మాట వినాల్సిందే, తప్పదది, అంతే. పెళ్ళైనటువంటి భార్య మాట ఎప్పుడు వింటారు? భర్త పెళ్ళైన కొత్తలో వింటారు కదా. కాబట్టి భగవంతుడికి వివాహం చేస్తే కొత్తగా పెళ్ళవుతుంది కాబట్టి మన కార్యాలన్నీ కూడా త్వరగా సిద్ధిస్తాయి అనేటువంటి ఆలోచనతో మన వాగ్గేయకారుడైనటువంటి శ్రీరామదాసు గారు ప్రప్రథమంగా ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని స్వామి చెప్పులు తీసేసారు, ఒక జాతికి మాత్రమే అంకితం అవ్వకూడదు, కుల మత విభేదాలు ఉండకూడదు అని చెప్పని 6 వైపున అందరూ దర్శించుకునేట్టుగా జరిపించారు. అలాంటి భాగ్యాన్ని మనకి కలిగింది. విశేషంగా రాముడి వారికే ఎందుకు కళ్యాణం గొప్పతనం అనేటువంటిది మనం తర్వాత తెలుసుకుందాం.